కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై అవగాహన సదస్సును జిల్లా కలెక్టర్ షాన్మోహన్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలపై బాలికలు వేసిన ముగ్గుల అర్థాలను జిల్లా కలెక్టర్ షాన్మోహన్, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కలెక్టర్ షాన్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు పాఠశాల ఆవరణలో చీపురులు పట్టి చెత్తను ఎత్తి శ్రమదానం నిర్వహించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. చేయి చేయి కలుపుదాం, పిఠాపురాన్ని స్వచ్ఛాంధ్ర సాధిద్దామంటూ అధికారులచే స్థానికులచే కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం స్థానిక జగ్గయ్య చెరువులో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉందంటూ మహిళ ధాన్యానికి కనీస మద్దతు ధర ఇవ్వకుండా తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు కలెక్టర్ షాన్మోహన్కు ఫిర్యాదు చేశారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక నినాదంతో మనం ఒక ప్రోగ్రామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. ఎలక్ట్రానిక్ వస్తువుల గురించి దాన్ని ఏ రకంగా వాడాలి, దాన్ని ఏ రకంగా మనము దాని యొక్క పూర్తి లైఫ్ పోయిన తర్వాత లేకపోతే చెడిపోయిన తర్వాత దాన్ని ఇష్టం వచ్చినట్టుగా మనము పారేస్తున్నాం, లేకపోతే మన ఇంట్లోనే అది ఉండిపోతుంది. కానీ దాన్ని సైంటిఫిక్గా డిస్పోజ్ చేసే విధానం గురించి మనం ఈ రోజుల్లో మనము ప్రజల మధ్యలో అంత పెద్దగా అవగాహన లేదు కాబట్టి దాని గురించి కూడా అవగాహన తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని థీమ్ బేస్డ్గా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్లాస్టిక్ కోసం ఎంత వివరణ ఎంతమంది పెద్దలందరూ మనకు వివరించారండి. కానీ పిఠాపురం తగ్గించారు అంటే చెప్పుకోవడానికి కూడా మా ఇంటికి నాకు డోర్ నెంబర్ లేదండి. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే కనీసం మా ఇంటికి చెత్త వాళ్ళు కూడా రావట్లేదండి. వీధిలో డ్రైనేజీ లేదండి, ఒక రోడ్లు లేవండి, మాకు ఎటువంటి అభివృద్ధి మాకు అసలు జరగలేదండి. ఎంత దేవస్థితిలో ఉన్నానండి. మాకు ఇది మా ఇల్లు అని చెప్పుకునే కనీసం డోర్ నెంబర్ అనేది కూడా మాకు లేదండి. చెత్త ఉన్నదండి, మాకు డబ్బాలు ఇచ్చారండి, పొడి చెత్త తడి చెత్త అని తిమ్మర అన్నీ మేము వేసుకొని నింపుకున్నామండి. కానీ ఒక్క చెత్త మనిషి కూడా మా వీధిలోకి ఎవరూ రావట్లేదండి. మరి మీకు గవర్నమెంట్ నుంచి 1700 పడుతుంది కదా, మరి అది ప్రజలకు వెళ్ళదండి. మన ప్రభుత్వం మీద నిలబడిపోతుందండి. గతానికి ఇప్పటికీ 300 తేడా ఉందని నీరు తీసుకెళ్తారు. కానీ జరిగి సార్ తీసుకెళ్ళడం సార్ రావడం జరిగిందండి. ఇప్పుడు మీకు 1250 ఎవరు ఇస్తారు? మా 1250 తీసుకొస్తాడండి. ఈ 1250 రూపాయలు వచ్చేస్తాం సార్. ఎవరికి? ఊళ్ళో ఒక కమిషన్ అట్లా వాడి పేరు మీద 1700 పడుతుందా? వీడి మీద CMR బుక్ చేసుకుంటున్నారు. ఎవరి మీద? మిల్లర్స్ రైతు మీద ఎలుగుబంటి బుక్ అయిపోతుంది. సురక్షితంగా మనం దాన్ని ఎలా వాడాలి, తర్వాత వాటికి సంబంధించి ఎలా మనం బయటపడేయాలి, ఎలా వాటిని వినియోగించుకోవాలి, దాని గురించి ఈరోజు ఒక అవగాహన సదస్సు పెట్టుకుంటూ ఈరోజు ఈ స్కూల్లో మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత స్కూల్లో దాదాపు అందరూ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో, తర్వాత స్పెషల్ ఆఫీసర్ మన వీరపాండ్యన్ సార్ నేతృత్వంలో ఇవాళ ప్రోగ్రామ్ చేసుకోవడం, పిల్లలకు అవగాహన కల్పించడం, కొంత వాళ్ళ వైపు నుంచి రంగోలీ పోటీలు, ఎస్ఏ కాంపిటీషన్స్ ఇవన్నీ వేసి వాళ్ళలో ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇదే స్ఫూర్తితో ప్రతి నెల 3వ శనివారం ఒక థీమ్ ప్రకారం ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర క్యాంపెయిన్ని సక్సెస్ఫుల్గా కాకినాడకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఆల్మోస్ట్ 49 పోస్టులకు వేకెన్సీ ఉంది. ఇంకా మనకి దాని గురించి శాంక్షన్స్కి అడిగాం మనం ఆల్రెడీ, అందుకే అవుట్సోర్సింగ్లో ఇప్పుడు తీసుకున్నాము.
వాళ్ళ చేతనే చేయించాలి. వాళ్ళకి ఏదో ముందు శాలరీస్ ఫాస్ట్ కొంత పెండింగ్ ఉండింది, ఆ పెండింగ్ శాలరీస్ గురించి ప్రయత్నం చేస్తున్నారు. అది వస్తే ఇష్యూ సెటిల్ అవుతుంది, ఫాలో అప్ చేస్తామండి దాని నుంచి. జగ్గే చెరువు ఇష్యూ అది కాదులేండి. జగ్గే చెరువు ఇష్యూ ఏంటంటే అది లో లయింగ్ ఏరియా, అది చెరువులో ఉన్న ఏరియా కాబట్టి దాంట్లో అక్కడ మన రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ కట్టలేకపోయాం ఇప్పటి వరకు. దానికి ఆ ఇష్యూ ఉంది. జగ్గే చెరువుకి మిగతా ఇష్యూకి తేడా ఉంది. సో జగ్గే చెరువుకి సంబంధించి స్పెసిఫిక్గా మనం ఒక టీం వేసి దానికి శానిటేషన్ డ్రైవ్ చేయాలి. అది నెక్స్ట్ వారంలో మీకే డిఫరెన్స్ తెలుసు. ఆల్రెడీ కొన్ని సప్లై చేసాము, ఇంకా అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంది. నెక్స్ట్ 1 monthలో మనం ఆ ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ.